ఈరోజు కార్యక్రమానికి మీకు స్వాగతం. మన యొక్క సాంప్రదాయం ఎందుకు పోతోంది? మన సాంప్రదాయాన్నే కోల్పోతున్నాం, గురు శిష్య పరంపరనే కోల్పోతున్నాం. అయ్యా, అక్కడ నేర్చుకోవాల్సింది, చూడాల్సింది ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానం వాళ్ళు ఎలా జీవిస్తారంటే, ఒక యోగా టీచర్ని, ఏ యోగా టీచర్ని తీసుకోండి అబ్రాడ్లో, వాళ్ళ యొక్క జీవన విధానం, వాళ్ళ ఇంట్లోకి వెళ్తే వాళ్ళు తినే ఆహారం చూస్తే చాలు, వాళ్ళ ఆహారం మనం తింటే మన రోగాలన్నీ మటుమాయ. అలా అని వాళ్ళని అభిమానిస్తున్నాను కాదు. మన దేశంలో ఎంత స్వేచ్ఛనండి. మన దేశ సుఖం అంటూ నేను ఎందుకు వెళ్ళలేదు, డబ్బుల గురించి కాదు వెళ్ళాల్సింది. ఏ దేశం వేగినా పౌడరా నీ తల్లి భూమి భారతిని. దేశ భాషలందు తెలుగు లెస్స. అంతేకాదు దేశములన్నింటికంటే గొప్ప, అన్నిటికంటే మిన్న. సో భారతదేశము మిన్న. ఇది ఒక కర్మభూమి అయ్యా, ఇది ఒక ధర్మభూమి అయ్యా. ఇక్కడ ఉన్నంత స్వేచ్ఛ ఎక్కడ ఉందయ్యా? ఏ దేశంలో ఉందయ్యా? నువ్వు ఒక లేన్లో వెళ్ళాలంటే ఈ పక్క లేన్లోకి నీ కారు వెళ్ళగలదా? వెళ్ళలేవు. అక్కడ దేనికి స్వేచ్ఛ లేదయ్యా మన భారతదేశంలో. సో మధ్యతరగతి కుటుంబీకుడు కూడా సర్వెంట్ని పెట్టుకోవచ్చు ఇంట్లో. అక్కడ ధనవంతులు కూడా సర్వెంట్ని పెట్టుకోరు. నువ్వు సర్వెంట్ని పెట్టుకున్నావనంటే, ఇంట్లో సర్వెంట్ మెయిడ్ని పెట్టుకున్నావనంటే నువ్వేవో మిలియనీరు అయి ఉండవు. అవునా? ఇక్కడ మామూలు మధ్యతరగతి వాళ్ళు కూడా ఒకరు కాదు, కావాలండి ఇద్దరు సర్వెంట్లు, ముగ్గురు సర్వెంట్లు. జీవితాన్ని ఆనందం పొందాలి అని అంటే అక్కడే ఆనందం అయ్యా, భారతదేశంలోనే ఆనందం. అదొకటే కాదు, మనకు అన్ని ఫ్రీడమ్స్ ఉన్నాయి. అవునా? మనం దారి వెంట పోతుంటే ఎక్కడ చూసినా బాహ్యంగానే అన్ని కాలకృత్యాలన్నీ, నేచురల్ కాలన్నీ బయటనే. అక్కడ ఇంపాసిబుల్. అన్ని స్వేచ్ఛలు ఉన్నాయ్యా. అంతేకాదు స్పిరిచువల్ ఫ్రీడమ్ కూడా మన దేశంలో. అందుకే ధర్మభూమి అన్నా, కర్మభూమి అన్నా. కర్మ చేసేవాడు కర్మ చేస్తూనే ఉంటాడు, ఆ కర్మను తీసుకునేవాడు కూడా ఇక్కడే. ఈ భూమి సారవంతమైనది. సారవంతమైందంటే ఏంటి? సో నువ్వు చెడ్డ మొక్క నాటినా చెడు ఫలితం వస్తుంది. ఆ తర్వాత మంచి మొక్క నాటితే, మంచి విత్తనం నాటినా తొందరగా ఫలాన్ని ఇస్తుంది. దాన్ని సారవంతమైన ఎలా అంట. సో మన భూమిని ధర్మభూమి, కర్మభూమిని ఎందుకన్నారంటే, నువ్వు నిజంగా యోగాని కనుక సాధన చేసినట్లయితే నువ్వు కర్మని ఇక్కడ ఈ భూమిలో తీసేసినంత తొందరగా నువ్వు ప్రపంచంలో ఎక్కడ తీసివేయలేవయ్యా. సో ఏకంగా పరమాత్మ అంశానే నీ బ్లడ్లోనే ఉందయ్యా. కాకపోతే నువ్వు మర్చిపోతున్నావు. ఎవరైనా ఉన్నారా భారతదేశంలో దేవుడు అంటే తెలియనివాడు? ఒక ముస్లిమే కావచ్చు, క్రిస్టియనే కావచ్చు, ఒక హిందువే కావచ్చు. ప్రపంచంలో వేరే దేశాల్లో ఒక ముస్లిం మసీదుకి వెళ్తాడో లేదో కానీ, ప్రపంచంలో ఒక క్రిస్టియన్ ఈ అమ్మాయిని తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ చర్చికి వెళ్తాడో లేదో కానీ. అవునా అండి? ఆ తర్వాత వాళ్ళ యొక్క ఆలయాలకు వెళ్తారో లేదో కానీ. మన దేశంలో ఒక క్రిస్టియన్ చర్చికి వెళ్లకుండా ఒక క్రిస్టియన్ చూపెట్టండి నాకు, మసీదుకి వెళ్లకుండా ఒక ముస్లిం చూపెట్టండి నాకు, ఆలయానికి వెళ్లకుండా ఒక హిందువుని చూపెట్టండి. ఎవరో ఉంటారు లేండి, ఒక 1%, 2% వాళ్ళని వదిలేసేయండి. ఎవరైతే ఆస్తికవాదం, నాస్తికం అంటే తెలియదు వాళ్ళకి, ఆస్తికం అంటే తెలియదు. యోగం అంతా ఆస్తికమే, సైంటిఫిక్. నాస్తికమైతే దాని యోగానే అనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని స్పిరిచువాలిటీయే అనం. అర్థమైందా అండి? ఆ విషయాలు నెమ్మదిగా బోధపడతాయిలేండి, చెప్తున్నాను మీకు. సో మన దగ్గర సారవంతమైనటువంటి నేల. వాళ్ళు ఎంత ఆశిస్తారో, ఈ అమ్మాయికి ఎంత ఇష్టమో, అబ్బా భారతదేశంలో పుట్టుంటే ఎంత బాగుండేదని. ఛాన్స్ దొరికితే చాలు ఆ అమ్మాయి ఫ్లైట్ ఎక్కి ఇక్కడ ల్యాండ్ అవుతుంది. ఆ అమ్మాయి దేశంలో తిరగని ప్లేస్ లేదు. కాశ్మీర్ నుంచి, రిషికేశ్ దగ్గర నుండి, టిబెట్ దగ్గర నుంచి, నేపాల్ దగ్గర నుంచి, కన్యాకుమారి వరకు ఎక్కడ యోగా దొరుకుతుందా, ఎక్కడ టీచర్ దొరుకుతాడా, ఎక్కడ ఆత్మవిద్య దొరుకుతుందా? ఆ అమ్మాయి వయసు ఎంతండి? మనం ఎంత తిరిగామండి? మనం తిరిగాని టెంపుల్ లేదు. ఆ టెంపుల్స్ కూడా నాకు డౌటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలుసు దేవుడి గురించి, కానీ దేవుని ఏరుకోవాలనేటువంటి ప్రయత్నం ఎవరం చేయం. తపస్సు అనేది ఎవరం చేయం, యోగా అనేది ఎవరం చేయం. మన దృష్టిలో మొహమ్మద్ ప్రవక్త యోగి కాదు. ఆయన ప్రతిరోజు గుహకి వెళ్ళి మెడిటేషన్ చేస్తూ ఉంటే గేబిల్ అనేటువంటి దేవత వచ్చి చెప్పేదాన్ని. అంత తపస్సు చేశాడు ఆయన. అలాగే జీసస్ కూడా 12 సంవత్సరాల పాటు తపస్సు చేస్తే ఆయనకు ఆసక్తి వచ్చింది. అరే మనం కూడా తపస్సు చేసుకోవచ్చు కదా. తపస్సు కాదు, వెళ్ళి మునకలు వేయమంటే పుష్కరాలు, అబ్బో పుష్కరం వస్తుంది, అక్కడ మునకలు వేయమంటే
ఇంకా అక్కడ ఇసుక వేస్తే జానంతరాడు. అప్పుడు ఎక్కడో కుంభమేళ జరుగుతుంది, మొత్తం భారతదేశం అంతా అక్కడే. వాళ్ళు గురువుని వెతుక్కుంటూ వాళ్ళు వస్తారు. మనం మునకలు వేస్తూ కర్మ పోతుందని మనం అనేటువంటి ఆపోహలో ఉన్నాం. వాళ్ళు ఈ దేశానికి వచ్చి ఆ దేశంలో విద్య నేర్చుకొని వాళ్ళ యొక్క కర్మబంధనాల నుండి విముక్తి పొంది వాళ్ళ ఆరోగ్యాన్ని ఆనందాన్ని వాళ్ళు పొందుతున్నారు. మనం కర్మబంధనాన్ని మనం పోస్ట్ పోన్ చేసుకుంటూ, అవునా, మనమేమో ముక్తిని పొందాల్సినటువంటి మనం భోగులమయ్యి రోగులమయ్యి జన్మలు ఎత్తుతూనే ఉన్నాం. మనం అనుకుంటాం ఏది సో టెంపుల్కి వెళ్తే చాలు మోక్షం దొరుకుతుందని. వాళ్ళకి తెలుసు టెంపుల్కి వెళ్తే మోక్షం రాదు, తపస్సు చేస్తే యోగా చేస్తే మోక్షం వస్తుంది. అవగాహన లోపం అండి. సాక్షాత్ పరమాచార్యులైనటువంటి శంకరాచార్య చెప్తున్నాడు, అయ్యా వినా స్వనుభవో నా మంత్రై కిము ఔషధై నా దానై నా వేదైచ్చ నా మంత్రైచ్చ నా శాస్త్రైచ్చ. అయ్యా శాస్త్రాల వల్ల కానీ, ఈ వేదాల వల్ల కానీ, లేకపోతే ఈ దానాల వల్ల కానీ, మునకల వల్ల కానీ, మంత్రాల వల్ల కానీ, ఔషధాల వల్ల కానీ విముక్తి రాదని సాక్షాత్ పరమాచార్యులైనటువంటి శంకరాచార్య చెబుతున్నాడయ్యా. వినా ఆత్మ విముక్తి నలభ్యతే. ఆత్మ విముక్తి అనే ఆత్మ విద్య లేకపోతే నీకు విముక్తి అనేది అసాధ్యం. తపస్సు చేయమని ఆయన చెప్తున్నాడు. సాధన ఏమని చెప్తున్నాడు? వినా స్వనుభవో శాస్త్రజ్ఞానం నిష్ప్రయోజనం. నీవు అనుభవం సాధన లేకుండా నువ్వు శాస్త్రాలు ఏం చదువుతావయ్యా? భారతదేశంలో శాస్త్రం తెలియని వాడు లేడు, అవునా? దేవుని గురించి ఇప్పుడే చెప్పాను కదా, దేవుని గురించి తెలియని వాడు లేడు. కానీ నిజంగా దేవుడి గురించి తెలుసా? తెలియదు. మరి ఎందుకు సార్ ఇవన్నీ ఇచ్చారు? అవును ఇచ్చారయ్యా. సో ఆ శతనామావళి, సహస్రనామావళి, ఆ తర్వాత అష్టోత్తర నామావళి అనేది నువ్వు ఉదయం నుండి సాయంత్రం ఎందుకు నేర్చుకోవాలి అంటే, కనపడ్డ ప్రతి వ్యక్తి కాళ్ళ మీద పడి అది చదవాలి. చదివితే నువ్వు జీవితంలో పైకి వస్తావు. అహం బ్రహ్మాస్మి, ఆ అహం అనేది తొలగిపోవడానికి అదొక మార్గం అని ఇచ్చారు వాళ్ళు, అవునా? దేవుడి దగ్గర సహస్రనామాలు, ఆయనకి ఏం ప్రేయస్ అవసరం లేదు. నువ్వేదో ఆయన మెచ్చుకుంటే సో ఆయన ఏదో ఉప్పొంగిపోయి ఇంకేం కావాలి? ఇచ్చిన నువ్వు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాయి కదా, ఏమైంది ఆఖరికి? శరీరంలో షుగర్ ఫ్యాక్టరీలో వచ్చేసినాయి. ఇక షుగరే అవసరం, లోపటే షుగర్, ఎప్పుడు షుగర్ ఫ్యాక్టరీలు వచ్చాయి. ఆ తర్వాత లోపట ఫ్యాట్ ఫ్యాక్టరీలు వచ్చాయి. సో లోపల సిల్వర్ హెయిర్ వచ్చాయి. సిల్వరు, గోల్డ్, పండ్లు చూస్తే గోల్డ్, హెయిర్ చూస్తే సిల్వర్, లోపల చూస్తే షుగర్ ఫ్యాక్టరీలు, రిచ్. ఇదే మన ధనం. మనం సంపాదించింది ఏంటో మన దేశంలో చాలా ధనవంతులు అయ్యాయి. ఏ విధంగా ధనవంతులు అయ్యాయి? ఈ విధంగా మన ధనవంతులు. వాళ్ళు మనసు, ఆరోగ్యం, ఆనందం, అది వాళ్ళు. అన్ని పురుషార్థాలు వచ్చినా మళ్ళీ దేవుడి ముందు పోని నువ్వేమో ఆపేవా? మళ్ళీ వెళ్తావు. మళ్ళీ పెద్ద చీట, అబ్బా ఇదొకటి, ఆ ఒకటి ఇదొకటి. ఎప్పుడైనా ఒక రోజు అయినా సార్ అయిపోయింది, ఇంకా నాకు ఎలాంటి కోరికలు లేవు తండ్రి, నాకు చాలా వేసావు, ఇంకా నేను రియలైజ్ కావాలి. ఏ విధంగా? కృష్ణ పరమాత్ముడు మరి అర్జునుడికి 18 చాప్టర్లు ఎందుకు చెప్పాలయ్యా? ఆవిడ తపస్సు చేయమని ఎందుకు చెప్పాలయ్యా? నిజంగా విముక్తే కనుక ఇచ్చినట్టయితే సాక్షాత్ భగవంతుడి ముందు భగవంతుడే మాట్లాడుతున్నాడు ఆయనకి. ఇక మరి ఈయనకి విముక్తి రావాలి కదనయ్యా. మళ్ళీ యోగ విద్య ఎందుకు చెప్తున్నాడయ్యా? యోగ ఎందుకు చేయమని చెప్తున్నాడయ్యా? సాక్షాత్ యమధర్మరాజే చెప్తున్నాడు నచికేతునికి, ఏమని? అయ్యా నువ్వు యోగా నేర్చుకుంటే మాత్రమే నీకు విముక్తి, అది మాత్రమే మార్గం. ఒక గొప్ప గురువు దగ్గరికి వెళ్ళు, సో నీకు ఆత్మవిద్య ఏమిటో చెప్పేటువంటి గురువు దగ్గరికి వెళ్ళు, సో ఆయన చెప్పేటువంటి విషయాలు నేర్చుకో నచికేత, అది మాత్రమే ఆత్మ విముక్తికి మార్గం అని సాక్షాత్ యమధర్మరాజే చెప్తున్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి భోగాలు కోరుకుంటాం, సుఖాలు కోరుకుంటాం, వాటి వల్ల వచ్చి ఏమొచ్చాయో చెప్పే షుగర్ ఫ్యాక్టరీలు, ఆ తర్వాత సిల్వర్ ఫ్యాక్టరీలు, ఇవి వచ్చాయి మనకి. అంటే అందుకే అవివేకము, అజ్ఞానము అని అంటాం. సో ఇది తేడా. నేనేదో నన్ను దేశించడం కాదు, ఇది కర్మభూమి అండి, ఇది ధర్మభూమి. కొన్ని వేల సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి ఒక వేద భూమి. అంటే ఏమిటి? విద్య. ఎవరిని చూసినా విజ్డమే. అవునా? మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో సంకల్పం చదువుతారు కదా పూజ చేస్తే, షోడశోపచార పూజలో, ఆ సంకల్పం చదవమనకూడదు. మీ పురోహితుని అడగండి. మహాసంకల్పం అనేది ఒకటి ఉంటుంది. విశేష కార్యక్రమాల యందు, విశేష పూజల యందు, విశేష క్రతువుల యందు, విశేష యాగముల యందు మహాసంకల్పం చదవాలి. ఒకసారి ఆ మహాసంకల్పం చదవమనయ్యా.
ఆ మహాసంకల్పన ఎక్స్ప్లెయిన్ చేయమనవయ్యా, అందులో ఏముంటుందో చూడవయ్యా. భారతదేశంలో ఉండేటువంటి అందరూ ఏ కులమైనా ఏ మతమైనా, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అన్ని మతాల వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు భారతదేశంలో వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ అంటే వాళ్ళు ఫాలో అయ్యేటువంటి కాన్స్టిట్యూషన్ ఏమని చెప్తున్నాడయ్యా? ఓన్లీ అష్టాంగ యోగ. అందుకే పతంజలి ఏం చెప్పాడు? అథ యోగానుశాసనం. భారతదేశంలో ఒకే ఒక శాసనం. ఏం శాసనం? ధర్మం, సనాతన ధర్మం అనేటువంటి ఒక శాసనం. అందరూ కూడా అష్టాంగయోగ నిరతానాం అరిషడ్వర్గ రహితానాం. భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరూ యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి సాధనం నిష్ణాత్. అది సాధన చేసి అందులో నిష్ణాతుని పొంది విముక్తిని పొంది అరిషడ్ వర్గాల్ని జయించి ఎక్కడ చూసినా ధనరాశులేనంట. మార్కెట్లో అంగట్లో ఎక్కడ చూసినా ఏది రత్నాలు, నవరత్నాలు, డైమండ్లు. ఎవరు వాటిని పట్టించుకోలేదట్నయ్యా. అరే ఆ రాళ్ళు నాకెందుకయ్యా, వాటి పట్ల ఎవరికి ఇంట్రెస్ట్ లేదంట. పుణ్యనది విరాజితాం సేవితాం మునై. ఈ దేశంలో ఉండేటువంటి అరణ్యాలన్నీ, ఈ దేశంలో ఉండేటువంటి నదులన్నీ, ఈ దేశంలో ఉండేటువంటి పర్వతాలపైన అవన్నీ దేనికయ్యా నిలవు? ఋషులకి, మునులకి, సాధువులకి బ్రహ్మ విద్యను చెప్పేటువంటి. సో వాటికి ఈ నగరాలు, ఈ యొక్క నదులు, ఈ యొక్క పర్వతాలు, ఈ యొక్క అరణ్యాలన్నీ నిలవై ఉన్నాయని చెప్తున్నాడు. మరి ఈరోజయ్యా అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి మనం అసలు దేవుడు ఉన్నాడా? ఐ డోంట్ బిలీవ్ ఇట్. దేవుడు అరే ఏంటి నువ్వు బాలే కబుర్లు చెప్తూ చూసినావా? నువ్వు 100 సంవత్సరాల క్రితం బ్యాక్టీరియా ఉందంటే అవునా? బ్యాక్టీరియా కూడా నువ్వు భలే చెప్తున్నావా? ఇప్పుడు బ్యాక్టీరియా ఉందనేటువంటి విషయం తెలుసుకున్నావా? అంటే సైన్స్ ఇంత డెవలప్ అయ్యి 100 సంవత్సరాలు బట్టి 100 సంవత్సరాల తర్వాత ఓహో బ్యాక్టీరియా అనేది మైక్రోస్కోప్ కనుక్కున్న తర్వాత ఓహో బ్యాక్టీరియా అంటే అది చెప్పేంత వరకు బ్యాక్టీరియా లేదా అన్నయ్య. అప్పుడు నేను 100 సంవత్సరాల క్రితం బ్యాక్టీరియా ఉందని చెప్తే నువ్వు నన్ను ఏమనేవాడు అయ్యా? ఎక్కిరిచ్చేవాడు. ఈ సైన్స్ ఏ లెవెల్లో ఉందయ్యా? మన వాళ్ళేమో అద్వైతాన్ని, సింగులారిటీని, పరబ్రహ్మని, అతి సూక్ష్మమైనటువంటి సత్యాన్ని వాళ్ళు చెబితే మనమేమో ఏంటంటే మనం చూడకపోయినంత మాత్రాన అది లేనట్ట. పోనీ అది ఉన్నదని నమ్మకపోయినా దానికి లేదని చెప్పడం ఎందుకయ్యా? లేదని చెప్పడం ఎందుకయ్యా? ఇది మన యొక్క వాళ్ళ ఆల్బర్ట్ ఐన్స్టైన్ దగ్గర నుంచి, ఆపెన్ హైమర్ దగ్గర నుండి, ష్రోడింగర్ దగ్గర నుంచి, హైసెన్బర్గ్ దగ్గర నుంచి, ఎవరైతే క్వాంటమ్ ఫిజిక్స్లో నిష్ణాతులో, ఎవరైతే ఈ ప్రపంచం ఈరోజు పనిచేసేటువంటి విధానం పూర్తిగా మారిపోయిందో, ఏది కంప్యూటర్స్ నడుస్తున్నాయి, మొబైల్ ఫోన్కి బ్యాటరీ వస్తుంది, ఇదంతా ఎవరి వల్ల? ఆల్బర్ట్ ఐన్స్టైన్ వల్ల. ఇదంతా ఎవరి వల్ల? ఈ శాస్త్రజ్ఞుల వల్ల. వాళ్ళు భగవద్గీత చదవని రోజు లేదు, వాళ్ళు వేదాంతం చదవని రోజు లేదు. అండ్ అలాంటి వాళ్ళు ఏం చెప్పారా అంటే అబ్బో భారతదేశం అనగానే ఆల్బర్ట్ ఐన్స్టైన్ లాంటి వాడు చెప్పాడు. కోల్కతా నుంచి బ్రౌన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త వెళ్తే ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఏమనుకున్నాడంటే అబ్బో ఈయన ఇండియా నుంచి వచ్చాడు, సో డెఫినెట్గా ఇండియాలో ఉండే ప్రతి ఒక్కడికి సంస్కృతం వచ్చు, ప్రతి ఒక్కడు స్పిరిచువలే అని చెప్పేసి ఆల్బర్ట్ ఐన్స్టైన్ అడిగాడు, కిం నామధేయస్య కిం ప్రదేశస్య, అయ్యా నీ పేరేమిటి, ఏ ప్రదేశం నుంచి వచ్చారు? సో ఈ బ్రౌన్ అనేటువంటి భారతీయుడు ఆయన చిన్నప్పటి నుంచి కాన్వెంట్లో చదివాడండి. కాన్వెంట్లో చదివాడానికి ఇంగ్లీష్ తప్ప ఇంకా వేరే భాష రాదు. అవునా? కిం నామధేయస్య అర్థం కాల. అవునా? కిం ప్రదేశస్య ఎక్కడి నుంచి వచ్చేవయ్యా, నీ పేరేంటయ్యా అని అడిగితే బేలముఖం వేసి, అవునా, సో బేలముఖం వేసి పీలగా ఉంటే అప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టైన్కి అర్థమైంది, ఓహో ఏం చేస్తాం. అవునా? వాళ్ళకేమో మనం అంటే అంత అభిమానం అండి. సాక్షాత్ ఆయన అనుకున్నాడు బ్రౌన్ దొర అంటే అబ్బో ఈయనకు సాక్షాత్ పతంజలియో శంకరాచార్యలాగాను భావించాడు. అది వాళ్ళు ఇచ్చే. ఈరోజు కూడా ఈ పిల్లలంతా అలాగేనండి. భారతదేశం అంటే ఎంత గౌరవం అంటే నిజంగా భారతదేశం ఈరోజు ఏదైనా చెప్పుకునే విషయం ఉంటే గర్వంగా ఫీల్ అయ్యేది ఉంటే ఏదండి చెప్పండి? కేవలం యోగానే కదా, ఆధ్యాత్మికతనే కదా, స్పిరిచువాలిటీయే కదా.
మరి దేనినైతే ప్రపంచం అంతా అభిమానిస్తుందో మనకేమైందండి? ఆ సినిమాల వెంట వెళ్తాం, భోగ వస్తువులు, రెస్టారెంట్ వెళ్తే వెళ్ళేవయ్యా, కనీసం యోగానని ఏవయ్యా? అంత గవర్నమెంట్ ప్రమోట్ చేసినా మరి ఆ యోగా ఏంటి, స్టాండర్డ్ ఏంటో తెలుసుకోవయ్యా కనీసం. యోగా అది పనిచేస్తుంది. అరే పార్క్కి వాకింగ్కి వెళ్ళాలి, జాగింగ్కి వెళ్ళాలి, జిమ్కి వెళ్ళాలి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ట్రెడ్మిల్ పరిగెత్తాను, ఆ మోకాలు పోతాయి ఏముంది, ఆపరేషన్ చేయించుకుంటాను. ఇది మన వ్యవహారం. యోగాని శాస్త్రీయంగా చేసేటువంటి ప్రయత్నం బదులు సో ఆ యోగా నేను చూసినా కదా, లాభమే లేదు, దానివల్ల ఫిట్నెస్ వస్తుంది. అది మనక అంటే పాశ్చాత్య దేశాలు వాళ్ళందరూ పిచ్చోళ్ళు, హాలీవుడ్ స్టార్లు, ఆ తర్వాత ఒలింపిక్ స్టార్లు, ఆ తర్వాత వాళ్ళందరూ యోగాని ఎవరైతే అభిమానిస్తున్నారో సో మన వాళ్ళు అక్కడికి వెళ్తారు శాస్త్రం నేర్చుకోవడానికి. వాళ్ళందరూ యోగా ఫాలో అవుతున్నారంటే వాళ్ళేమో పిచ్చోళ్ళు. మనమేమో హైదరాబాద్, ఇండియాలో మనం చాలా విజ్ఞానం ఉంది మనకి. సో మనకి యోగా పనిచేయదు, మన యోగా మనకి పనిచేయదు. అది ఎందుకు పనికిరాదు మన దృష్టిలో. వాళ్ళే వదిలేశారు. నేను అనట్లేదు అక్కడ జిమ్కి వెళ్ళరని కాదు, చేయరు, ఎవరు వెళ్తారు? ఎవరికైతే అవగాహన లేదో వాళ్ళు వెళ్తారయ్యా. బాడీ బిల్డర్స్, కెమికల్ బాడీస్ అంట, మొత్తం రసాయనాలే, కండరాలు, ఇలా మొత్తం కెమికల్ బాడీస్, అదంతా ఒక బిజినెస్ అయ్యా. దానికి మనం వెళ్తావయ్యా, నాకు అర్థం కాదు. సో యోగా అంటే చాలా గొప్పనైనటువంటి రెస్పెక్ట్ అయ్యా అబ్రాడ్లో. మన దేశంలోనే గౌరవం లేదయ్యా. సో అందుకని ఆ గౌరవం రావాలి అని అంటే యోగాని శాస్త్రంగా నేర్చుకుంటే, దాని గురించి ఎంత లోతుగా తెలుసుకుంటూ ఉంటే దాని పట్ల గౌరవం పెరుగుతుందయ్యా. అప్పుడు యోగా సాధన చేస్తే విముక్తి వరకు వెళ్తామయ్యా. యోగా వల్ల పూర్తి ప్రయోజనం పొందాలి అంటే శాస్త్రీయంగానే నేర్చుకోవాలి. అందుకే నా ప్రయత్నం. సో ఇప్పుడు చేతుల్ని ఫ్రీ చేస్తూ, ఫ్రీయింగ్ అవర్ ఆర్మ్స్, ఇన్హేల్ అప్, exhale down, inhale up, exhale, inhale and exhale, inhale, free your arms. Now arms up, exhale, let's go down and arms down. Inhale, take your left leg back, take your right leg back, inhale, exhale, your heels down. Inhale, exhale, bring your knees down and free your back, free your waistline. Now cross your fingers, inhale, exhale, చేతులను గజానాసనంలోకి వెళ్దాం. సో నెమ్మదిగా భారాన్ని ముందుకు మోపి తాళ్ళని కిందకు ఉంచి, your head down and stretch your waistline up. Your legs apart and look behind between the legs and push your waist upward. నెమ్మదిగా, yes, that's the way to do it. Very well done. So free your waistline, దీన్ని గజానాసనం అని అంటాం. సో తద్వారా ఈ కండరాలన్నీ బలంగా అవుతాయి. సో రక్త ప్రసరణ అనేది శిరస్సుకి పెరుగుతుంది. సో ఇక్కడ కాలు మడమ నేల వైపుకి నొక్కాలి. ఈ కాలు మడమ ముందుకెళ్ళింది, నడుము నొప్పి వస్తుంది. అది గమనించాల్సినటువంటి విషయం. కాలు మడమ ఎప్పుడు కూడా, హీల్ ఎప్పుడు కూడా కిందకు ఉండాలి. నెమ్మదిగా. So now get into the knee plank. So gently go into the front. Nammadiga. Yeah, if required, bring down the knees and take your legs back. Yes. దీన్ని ఏమంటాం? దీన్ని మన జాను చతురంగాసనం అని అంటాం. చూసారు కదా? సరే, మరి ఇక్కడ కూడా ఈ హీల్ షుడ్ బి ప్రెస్ డౌన్. ఎస్. నౌ షీ వోంట్ హర్ట్ హర్ బ్యాక్. అలా పెట్టడం వల్ల తనకి నడుము దెబ్బతినదు. సో అందుకని హీల్ ఆల్వేస్ ఓరియంటెడ్ డౌన్వర్డ్. దీనివల్ల ఏమవుతుంది? ఈ కండరాలు అనేవి బలంగా, షోల్డర్స్ అనేవి బలంగా అవుతాయి, ఛాతీ అనేది ఓపెన్ అవుతుంది. తద్వారా సో లంగ్స్ యొక్క కెపాసిటీ పెరుగుతుంది, గుండెకి ఎక్సర్సైజ్ అవుతుంది. ఇక్కడ ఉండే అన్ని కండరాల మీద పనిచేస్తున్నాం మనం. ఇది పనిచేసేటువంటి విధానం. నెమ్మదిగా జెంట్లీ గో డౌన్, లై డౌన్, మకరాసన. సో ఫ్రీయింగ్ డౌన్. సో either you can even relax your neck, right side, left side, whichever is comfortable for you, Carolina. Now, so the way she relaxes her back, so this is a way to do ఆధ్యాత్మిక క్రమం. ఆధ్యాత్మిక క్రమంలో మనం రిలాక్స్ చేయాలి. ఎలా చేయాలి? సో క్రాస్ యువర్ లెగ్స్. సో నౌ షీ క్రాస్. చూసారా? దే ఆర్ జస్ట్ హ్యాంగింగ్. ఎక్కడ టెన్షన్ ఉందా? లేదు. మోకాలు ఇలా ఎడంగా ఉండాలి. ఇలా క్రాస్. నా 1, 2, 3, 4 అలా వేలాడేయాలి.
5, 6, 7. Now, both legs, రెండు కాళ్ళు ఎడమ వైపుకి, to the left side. Hang them on the leg, right. See, అలా వేలాడాలంతే. Right side, left side, right side. 1, 2, 3, 4, 5. అలా చేయటం వల్ల ఈ భాగం అనేది ఫ్రీ అవుతుంది. చాలా ముఖ్యమైనటువంటి ఆసనం. ఆ భాగం ముఖ్యం కావడం కాదు, ఈ పొట్ట తగ్గిపోతుంది. కింద ఉండేటువంటి కండరాలకి ఎక్సర్సైజ్ అవుతుంది. పొత్తి కడుపులో ఉండేటువంటి కండరాల గర్భాశయం బలంగా తయారవుతుంది. నా సో బ్రింగ్ డౌన్ యువర్ లెగ్స్ అండ్ రోల్ యువర్ సీట్. అలా పాదాలని కింద ఉంచి, అవునా? సో మీరు పాదాలని ఎలా అయినా పెట్టచ్చు. యూ కెన్ కీప్ లైక్ దిస్ ఆర్ యూ కెన్ ఈవెన్ కీప్ లైక్ దిస్, విచ్ ఎవర్ ఈజ్ కంఫర్టబుల్ ఫర్ యూ. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అలా పెట్టచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. కొంచెం కాళ్ళు ఎడంగా కావాలంటే కొంచెం ఎడంగా. నా ఇప్పుడు ఇంకా ఇది ఫ్రీ అవుతుంది. నా ఇది ఈ విధంగా ఫ్రీ చేయాలి. ఇక్కడ నుండి మనం నెక్స్ట్ నెమ్మదిగా we go into bring your arms here to the chest level. Yes, lift your legs up, lift your pike. No, just to free your that's right. So now free your legs down, up and down. Yes, free your shoulders, move up and down. Yes, that's the way to free your neck. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఆసనం. ఇది చేయకుండా మనం చతురంగ దండాసనం అనేది చేయకూడదు. ఎందుకంటే చతురంగ దండాసనం చేసినప్పుడు మన మెడ మీద భారం పడుతుంది, మెడ లాగబడుతుంది. అందుకే ఇది ఫ్రీ చేయాలి, అది ఇంపార్టెంట్. చతురంగ దండాసనం చేసినప్పుడు ఇక్కడ కూడా భారం పడుతుంది. అందుకే చేసే ముందు కాళ్ళని ఫ్రీ చేయాలి, మళ్ళీ రెండోసారి చేసినప్పుడు మళ్ళీ కూడా ఫ్రీ చేయాలి. ఇప్పుడు చతురంగ దండాసనం. నౌ వి విల్ గో ఇన్ టు లోవర్ ప్లాంక్. సో బ్రింగ్ యువర్ లెగ్స్ డౌన్, కాళ్ళని కిందకి నెమ్మదిగా. Yes, now she is doing Adha Chaturanga Dandasana, lower plank. Yes, your heel pressing down, heel pressing down. చూసారా, మొత్తం శరీరం అన్నిటికంటే కష్టమైనటువంటి ఆసనం. Go down, exhale. Again relax your knees, again relax your legs, free. చూసారా, శరీరం ఇలా వణుకుతుంది, ప్రకంపన హఠయో ప్రదీపికలో ఉంటుంది. ఆసనం ఎప్పుడైతే వేస్తామో శరీరం కంపన. సో ఫ్రీ చేయాలి. మజిల్ టైట్ అయింది కదా, ఫ్రీ చేయాలి. పైకి కిందకి, టాప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. నా ఇలా చేసిన పిదప నెమ్మదిగా కపోతాసనంలోకి ఇప్పుడు రెడీ. కపోతాసనంలోకి వెళ్దాం. నెమ్మదిగా జెంట్లీ లిఫ్ట్ అప్, హ్యాండ్ స్ట్రైట్. చూసారా, దిస్ యాంగిల్ షుడ్ బి స్ట్రైట్. ఇప్పుడు కాళ్ళు వెనక్కి ఫ్రీ. ఈ నడుము అనేది ఫ్రీ అవుతుంది, బలంగా తయారవుతుంది. సో లుక్ ఫ్రమ్ ద రైట్ సైడ్, ఎస్, లుక్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్. సో ఇట్ ఇండికేట్స్, దీనివల్ల మెడ ఎంత ఫ్రీగా ఉందో తెలుస్తుంది. సో భుజాల మధ్యలో మెడ తిరుగుతుంది. C1 C2 అనేది ఫ్రీ అవుతుంది. ఎందుకని C3 C4 C5 అనేది మెడ ఎక్స్టెండ్ అవి ఉండటం వల్ల ఈ యొక్క భుజాల మధ్యలో ఫ్రీగా తిరుగుతుంది. నెక్ ఫ్లెక్సర్స్ అయితే ఉంటాయో, నెక్ ఆబ్లిక్ మజిల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆబ్లిక్ మజిల్స్కి సరి అయినటువంటి వ్యాయామం. అంతేకాదు నడుము కూడా. నౌ ఫ్రమ్ హియర్ భుజంగాసన, కోబ్రా పోస్చర్. సో లెగ్స్ డౌన్ అండ్ అగైన్ స్ట్రైట్. ఇలా గీత గీస్తే ఇలా కిందికి వెళ్ళాలి. సో లిఫ్టింగ్, ఈ భాగం అనేది పైకి లేవాలి. సో లేస్తే నడుము అనేది ఫ్రీ అవుతుంది. అంటే మన లంబార్ స్పైన్ అనేది లిఫ్ట్ కాబడితే సాక్రల్ స్పైన్, టేల్ బోన్ అయితే ఉంటుందో అది ఫ్రీ అయిపోతుంది. అది భుజంగాసనం. అంతేగాని ఈ భాగం వెనక్కి వెళ్ళకూడదు, అది మనం చేసేటువంటి పొరపాటు. నెమ్మదిగా అప్ డాగ్ పోస్చర్. ఇది అప్ డాగ్ అంటే మోకాన్ని ఇప్పుడు అమ్మాయి లేపిన, తద్వారా మొత్తం శరీరం బలంగా తయారవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుండి నెమ్మదిగా అగైన్ క్యాట్ పోస్చర్. బ్రింగ్ యువర్ నీస్ డౌన్, మూవ్ ఇన్ టు ద క్యాట్. సో మళ్ళీ ఫ్రీ చేయాలి, ఎందుకంటే టైట్ చేసింది కదా అన్ని కండరాలని ఫ్రీ చేయాలి. శరీరం చూసారా వేడెక్కింది కొంచెం, సో ఫ్రీ చేయాలి, వదులుగా చేయాలి. ఎందుకు వేడైంది? కండరం కంట్రాక్ట్ కావడం వల్ల, ఏటీపీ కన్జ్యూమ్ కావడం వల్ల, ఎనబాలిక్, అందుకనే హీట్ జనరేట్ అయింది. మళ్ళీ రిలాక్స్ చేయాలి, ఆధ్యాత్మిక క్రమంలో రిలాక్స్ చేయాలి.
ఇప్పుడు ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలి? అధోముఖ శ్వానాసనంలోకి వెళ్ళాలి. అలా చేతులను ఎడంగా ఉంచి కీప్ యువర్ లెగ్స్ అపార్ట్, లిటిల్ బిట్, ఇట్స్ ఫైన్, నో ప్రాబ్లం. ఎస్, బిగినింగ్లో కాళ్ళని అలా ఎడంగా పెట్టాలి. రైట్. సో లుక్ బిహైండ్ బిట్వీన్ ద లెగ్స్ అండ్ ద నెక్ ఈజ్ హ్యాంగింగ్ బిట్వీన్ ద షోల్డర్స్ ఫ్రీలీ. అండ్ సో ఈ విధంగా కాలు మడమని. సో బ్రింగ్ యువర్ ఆర్మ్స్ లిటిల్ బ్యాక్ అంటిల్ యువర్ హీల్ టచెస్ డౌన్. కాలు మడమ అనేంతవరకు చేతులను కొంచెం వెనక్కి తీసుకోమని చెప్తున్నాను. యువర్ వెయిట్ షుడ్ బి హియర్ అండ్ యువర్ టోస్ షుడ్ బి ఫ్రీ. రైట్. నౌ డౌన్. యువర్ నెక్ షుడ్ బి ఫ్రీ. రైట్. సో నౌ if I lift her here like this, should. Now, yeah, a bit. Free this. మెడని కిందకి ఫ్రీ చేయండి. దీన్ని అధోముఖ శ్వానాసనం, డౌన్ డాగ్ అని అంటాం. తద్వారా ఈ భాగం బలంగా అవడమే కాదు, ఫ్రీ అవుతుంది, ఎక్స్టెన్సార్లో ఉంటుంది. ఇదంతా కూడా ఫ్లెక్షన్ అయితే కింద ఎక్స్టెన్సార్, వెనక ఉండేటువంటి కండరాలు. ఇది డౌన్ డాగ్. సో ఏం త్రిభుజాకారంలో ఉండేటువంటి ఆసనం. నెమ్మదిగా వెనక్కి నడు. స్లోలీ వాక్ బ్యాక్, స్లోలీ వాక్ బ్యాక్. బెండ్ యువర్ నీస్, bend your knees, bend your knees, bend your knees. Legs apart, legs apart, bend your knees. Free your arms, free your arms. Free your arms. Inhale and gently come up. Gently up. ఇలా అతను ఇలా ఉండి ఇలా పైకి వచ్చేసేయాలి. అవునా? వాళ్ళకి అక్కడ టీచర్స్ బాగా భయం పెడతారు. అవునా? అందుకనే ప్రతి క్షణం కూడా భయంలో ఉంటారు వాళ్ళు. మన దగ్గర సో భయం ఏమీ లేదు. అందుకే సో చూసారు కదా, సో ఆ భయంతో ఏంటంటే సో ఫ్రీగా లేదు. అందుకని అంతేగాని అక్కడ వేరే ఏమీ లేదు.